ఇది నంబర్ 1 గ్రీన్ హెరిటేజ్. పల్లవాస్ డైనిస్టీలో ఉన్నప్పుడు సముద్రం ద్వారా ట్రేడింగ్లో బిజినెస్ జరిగేదన్నమాట. ఆ తర్వాత మన వాళ్ళు ఎందుకు సముద్రం దాటితే మతం పోతుంది అనే మెంటాలిటీ వచ్చిందో బ్రిటిష్ వాళ్ళ కాలంలో తెలియదు. కానీ అందుకే హిందూ ధర్మం ఇక్కడ కాదు, బాలి పోయినా ఇండోనేషియా పోయినా కూడా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే మనకు నాలెడ్జ్ షేర్ చేయడం కావాలి. అది నా త్రూ అయినా సరే, మీ త్రూ అయినా సరే. ఎప్పుడో 8th సెంచరీలో 7th సెంచరీలో ఇంత కట్టగలిగిన మన పూర్వీకులు, ఆ నాలెడ్జ్ మనకు లేదు. సో మీరు చూడొచ్చు, ఫారినర్స్ కూడా వచ్చారు, చాలామంది వచ్చి చూసేపోతున్నారు ఇవన్నీ. ఇప్పుడు ఈ నుంచి బస్ స్టాప్కి పోతున్నాం మేము. చలో మనకు బస్సు కూడా దొరికేసింది, ఎక్కేసినాం. చాలా ఫ్రీక్వెంట్లీ బస్సెస్ ఉంటాయంట, నో ప్రాబ్లం. మీకు చెన్నై నుంచి మహాబలిపురం వరకు, చెన్నై నుంచి మహాబలిపురం అరౌండ్ 50 కిలోమీటర్స్ ఉంది, 1 అవర్ పైన పడుతుంది. అండ్ టికెట్ 40 రూపీస్ పర్ పర్సన్కి. మనకు చెన్నై నుంచి మహాబలిపురం నుంచి చెన్నైకి ఫ్రీక్వెంట్లీ బస్సెస్ ఉంటాయంట. సో మీకైతే ప్రాబ్లం లేదు. చెన్నైలో ఏ బస్ స్టాప్కి వెళ్ళినా మీరు అడిగితే అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు మీకు, బస్ ఏ టైం కానీ. వచ్చేసినాం మహాబలిపురం, అంతే సింపుల్. సో మమ్మలపురం అనే పేరు ఒరిజినల్ పేరు అనుకుంటా, మేబీ ఏన్షియంట్ నేమ్ ఏంటది. అది బస్ స్టాప్. వెళ్ళేటప్పుడు అటు వెళ్ళాలి, మన డ్రాప్ ఇక్కడ వేసేసిండు. సో ఇక్కడ నుంచి ఆ టెంపుల్స్ 1 కిలోమీటర్ లాంగ్ ఉంది అంతే. మీకు ఇక్కడ ఆటోస్ ఉన్నాయి, ఆటో ఎక్కాలంటే ఆటో ఎక్కేయచ్చు, లేదు అంటే వాక్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. మేము తక్కువలో ఆటో మాట్లాడుకున్నాం. సో ఈ ప్లేసెస్ అన్నీ ఒక డేలో తిప్పుతాడంట ప్యాకేజ్ అయితే. మాకు అది ఏమి వద్దు, మేమే తిరుగుతాము, మమ్మల్ని అక్కడ డ్రాప్ చేయి చాలు అని చెప్పినాం. పర్ పర్సన్కి 20 రూపీస్ పడ్డది. వచ్చేసినాం మనం. ఫస్ట్ సీషోర్ టెంపుల్. ఇది నంబర్ 1 గ్రీన్ హెరిటేజ్. ఇండియాలో చాలా వరల్డ్ హెరిటేజ్ సెంటర్స్ ఉన్నాయి, అందులో ఇది ఒకటి. ఎంట్రీ టికెట్ ఉంది 25 రూపీస్ పర్ పర్సన్. మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇదే టికెట్స్ ఇచ్చే ప్లేస్ అనమాట, గ్రూప్ ఆఫ్ మోనుమెంట్స్. ఇక్కడ ఇంగ్లీష్లో, ఇక్కడ తమిళ్లో రాసింది. అయిపోయింది, టికెట్ తీసుకున్నాం. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం. అది ఏదో కనిపిస్తుంది చూడండి. సో ఈ టెంపుల్ కట్టింది 8th సెంచరీలో, పల్లవాస్ డైనిస్టీలో కట్టిర్రు. ఇది ఇక్కడి మ్యాప్. సో దీన్ని నిర్మించింది కూడా పల్లవ కింగ్సే. సీషోర్ అంటే సముద్ర ఒడ్డు అని మీనింగ్. టెంపుల్ మాత్రం శివుడిది. ఈ పక్కన మొత్తం ఇదంతా బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్. మీరు చూస్తుంటే బే ఆఫ్ బెంగాల్లో అలలు ఎక్కువ ఉంటాయి, అవి ఎక్కువ ఉంటున్నాయి. నేను నిన్న కూడా మెరీనా బీచ్లో చూసిన. సో సేమ్ సీన్. టెంపుల్ అయితే సూపర్ లొకేషన్లో ఉంది. హైలైట్ ఏంటంటే సర్ఫింగ్ చేస్తుర్రు. నేను ఏడా చూడలే ఇండియాలో. అంటే గోవాకు కూడా 2 times పోయినా కానీ గోవాలో కూడా సర్ఫింగ్ జరగదు, అలలు ఎక్కువ ఉండాలన్నమాట సర్ఫింగ్ చేయాలంటే. ఇటు అట్లున్నాయి కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. ఈ టెంపుల్ని ఇక్కడ నిర్మించడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఒక గుర్తు కోసం. అంటే ఈ ప్లేస్లో ఒకప్పుడు ట్రేడింగ్స్ జరిగేవి. పల్లవాస్ డైనిస్టీలో ఉన్నప్పుడు సముద్రం ద్వారా ట్రేడింగ్లో బిజినెస్ జరిగేదన్నమాట. ఆ తర్వాత మన వాళ్ళు ఎందుకు సముద్రం దాటితే మతం పోతుంది అనే మెంటాలిటీ వచ్చిందో బ్రిటిష్ వాళ్ళ కాలంలో తెలియదు. కానీ మన పూర్వీకులు, మన రాజులు మాత్రం ట్రేడింగ్స్ చేసిరు. అందుకే మన హిందూ ధర్మం ఇక్కడ కాదు, బాలి పోయినా ఇండోనేషియా పోయినా కూడా ఉంటుంది. ఇక్కడ నుంచే వాళ్ళు షిప్లో పోయారు కాబట్టి, రాజ్యాన్ని విస్తరించారు కాబట్టే మీరు చూసుకుంటే ఏషియాలో సగం హిందూ టెంపుల్ కనబడడం, హిందూ కల్చర్ కనబడడం చాలా కామన్. ఇదంతా గ్రైనేటే, మొత్తం గ్రైనేట్తోనే చేసిరు. గ్రైనేట్ బ్రిక్సే సూపర్ కట్టారు. ఇదే మన ఇండియన్ కల్చర్. ఇదంతా మనం మర్చిపోయినాం. ఇప్పుడు కట్టామనండి ఏ ఇండియన్కి కూడా రాదు.
ఈ టెంపుల్, ఈ ఆర్కిటెక్చర్ మొత్తం మీకు చూపిస్తా చూడండి. అండ్ ఈ లొకేషన్ గురించి, ఈ టెంపుల్ గురించి నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ కామెంట్లో పెట్టండి. బికాస్ ఈ వీడియో చూసిన వాళ్ళకి కూడా యూస్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే మనకు నాలెడ్జ్ షేర్ చేయడం కావాలి. అది నా త్రూ అయినా సరే, మీ త్రూ అయినా సరే, జనాలందరికీ మన గొప్పతనం తెలవాలి. ఇది మొత్తం తిరిగి చూపిస్తా చూడండి. ఇదంతా మొత్తం గ్రెనేడే. ఈ పక్కన పెట్టిన ఈ స్టాచ్యూస్ లాంటి బొమ్మలు కూడా అంతా గ్రెనేడే. 26 డిసెంబర్ 2004లో ఇక్కడ ఒక సునామీ వచ్చింది. సో అట్లా కొంచెం టెంపుల్ డ్యామేజ్ అయింది. మొత్తం డ్యామేజ్ అయితే కాలేదు. సో కొన్ని రిపేర్స్ ఉన్నాయంట లోపల, అవి చేస్తున్నారు కాబట్టి లోపలికి ఎంట్రీ లేదు, ప్రస్తుతానికి లేదు. చూడండి ఆ డిజైన్ చూడండి, ఆ మధ్యలో స్పేస్, అది సింహం, ఆ పక్కన ఇంకో మనిషి ఆకారం. ఏంటంటే నాకు బాధ అవుతుంది అబ్బా, ఎప్పుడో 8th సెంచరీలో 7th సెంచరీలో ఇంత కట్టగలిగిన మన పూర్వీకులు, ఆ నాలెడ్జ్ మనకు లేదు. ఎందుకంటే మనం తెలుసుకోలేదు, కొంతమంది చెప్పలేదు, బయట వాళ్ళు వచ్చి దాని వాల్యూ తెలుసుకొని వాళ్ళందరూ దోచుకెళ్ళిపోయారు. ఇలాంటి చాలా విషయాలు జరిగినాయి. మన బ్యాడ్ లక్, మనకింత నాలెడ్జ్ ఇప్పుడు లేదు. సో ఏ రాయి ఊరికే లేదనమాట. ప్రతి రాయి పైన ఏదో ఒక డిజైన్ కానీ, ఏదో ఒక బొమ్మలు కానీ, ఇలాంటి ప్రతి దాని మీద ఉన్నాయి. ప్రతి ఒక్క రాయి, ప్రతి ఒక్క స్టోన్ పైన అది ఉంది. ఆ పైన ఉన్నాయి అన్ని నంది, ఇవన్నీ గణేట్ అనమాట. ఇంకా ఆ పక్కన సముద్రం, అదంతా సముద్రం, ఇదంతా డిజైన్. మనం అలా వచ్చి ఇలా కూడా పైకి వెళ్ళిపోవచ్చు, అప్పటి వాళ్ళలాగా. ఇలా వెళ్దాము. ఈ మందిరాన్ని యునెస్కో వాళ్ళు కూడా గుర్తించడం వల్ల నంబర్ 1 యునెస్కో హెరిటేజ్ సెంటర్ అయ్యింది. ఈ టెంపుల్ పక్కనే అట్లా సముద్రం ఉంటుంది. ఇక్కడ మీకు సర్ఫింగ్ చేసే వాళ్ళు కూడా కనిపిస్తారు. సర్ఫింగ్ చేసే వాళ్ళు మీకు ఎక్కడ ఎక్కువ కనిపించారు, ఇక్కడ సర్ఫింగ్ కూడా చేస్తున్నారు. ఇందాకనే చూస్తాను. ఖతర్నాక్ చేస్తుండ్రా వాడు. అది అట్లా ఎంతవరకు అలా పోతే అంతవరకు పోవచ్చు. అట్లా మస్తు చేస్తుండ్రాడు. ఇట్లాంటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేసినప్పుడు చాలామందికి ఏం చేయాలో అర్థం కాదు. మా వాళ్ళకి కూడా అర్థం కాలేదంట, అందుకే చూపిస్తున్నా. సో ఇక్కడ బటన్ ఉంటుంది, ఇట్లా ప్రెస్ చేయాలి, వాటర్ వస్తాయి. నోరు పెట్టి తాగాలి, చేయి పెట్టి. దగ్గర దగ్గర ఇది చూపి. ఎందుకంటే మనం ఇట్లా వాటర్ తాగుతాం కదా, వాటర్ మళ్ళీ ఇంట్లో పోయి వాటర్ కింద వేస్ట్ కాకుండా అనమాట. సో ఇదే వాటర్ని మళ్ళీ రీసైకిల్ చేసి పెడుతుంది.
ఇది యాక్చువల్గా జపాన్లో స్టార్ట్ అయింది ఇలాంటి ప్రోగ్రామ్స్. ఇప్పుడు మన దగ్గర కూడా చాలా దగ్గర ఉంది. మీకు ఎయిర్పోర్ట్లో పోతే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా ఇదే పెట్టింది. సో మనం సీషోర్ టెంపుల్ కంప్లీట్ చేసుకొని మొత్తం బయటికి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్లో కోనేరు ఉంది ఇట్లా. సో ఇది మొత్తం బయటికి వెళ్ళిపోయే దారి. ఆ దారిలో మీకు చాలా ఇట్లా శిల్పాలు చెక్కుతున్నారు, రోడ్లపైనే ఉన్నాయి మొత్తం. సో మనం అట్లనే బయటికి స్ట్రైట్గా వస్తే మనకి మహాబలిపురం బస్ స్టాప్ ఉంది సెంట్రల్లో. కరెక్ట్ బస్ స్టాప్కి అప్పుడు కట్టిన ఈ స్తంభాలు లాంటి ఇవి ఉన్నాయి చూడండి. మళ్ళీ ఆ మధ్యలో రోడ్ వచ్చింది. స్ట్రైట్గా చూస్తే ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ చూసొద్దాం. కానీ సూపర్ అనిపిస్తుంది. మధ్యలో రోడ్ వచ్చేసింది, బాగుంది. ఒకసారి టెంపుల్ కూడా ఎట్లుందో చూసొద్దాం. మొత్తం టెంపుల్ చూపిస్తా చూడండి. సో మీరు చూడొచ్చు, ఫారినర్స్ కూడా వచ్చారు. చాలామంది వచ్చి చూసేపోతున్నారు ఇవన్నీ. సో టెంపుల్ని ఇంతకంటే ఇంకెక్కువ చూపించలేము. అందరూ ఒకసారి నమో నారాయణ అనేసి. ఇదే నేను చెప్పిన కదా, టెంపుల్ బయటికి వస్తే మెయిన్ రోడ్ అట్లా కనిపిస్తుంది. మళ్ళీ ఇవన్నీ ఏన్షియంట్ టైం నుంచి ఉన్నాయి అనుకుంటా. ఆ ముందున్నది మొత్తం మెయిన్ రోడ్. ఇది బస్ స్టాప్, ఆటో స్టాప్. పక్కన రథం ఉంది పెద్దది. సో ఆ మధ్య నుంచి బస్సులు వెళ్ళిపోతున్నాయి. ఇది న్యూ లైట్ హౌస్. అండ్ లైట్ హౌస్ ఉన్న ప్లేస్ మొత్తం రాక్ స్కల్ప్చర్స్ ఉంటాయి ఇవన్నీ. సో మీరు ఈ లైట్ హౌస్ చూసుకుంటే ఏదో ఊరికే పెట్టింది కాదు, వర్కింగ్ లైట్ హౌస్ అది. మీరు చూడొచ్చు లైట్ తిరగడం అందులో. ఇది ధర్మరాజ మండపం. అన్ఫార్చునేట్లీ క్లోజ్ అయిపోయింది వచ్చే టైంకి. ఇప్పుడు మనం మహాబలిపురం సీ ఏరియాకి పోతున్నాం. ఇది మొత్తం బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం వాటర్ అవి. అది నేను నోటీస్ చేసింది ఏంటి అంటే, బే ఆఫ్ బెంగాల్ వాటర్ అలలు టూ మచ్ అలలు ఉంటాయి. అదైతే బాగా అర్థమైంది నాకు. సో ఇది మహాబలిపురం ఒడ్డు దగ్గర చాలా ఎక్కువ వేవ్స్ వస్తున్నాయి అనమాట. అందుకే వీళ్ళు సీ సర్ఫింగ్ కూడా చేస్తున్నారు. మనకు అటు సైడ్ అదే కనిపించింది ఇందాక స్టార్టింగ్లో. ఇక్కడ చూస్తే కూడా అసలు టూ మచ్ మీకు వైట్ కనిపిస్తుంది అని అంటే అన్ని అలలు వస్తున్నట్టు. ఈ వీడియోలో మనం షోర్ టెంపుల్, శ్రీ తాళనాయన్ పెరుమల్ టెంపుల్, లైట్ హౌస్, ఇంకా షోర్ బీచ్ కవర్ చేసినాం. మనం ఇంకా మిస్ అయిన ప్లేసెస్, చూడాల్సిన ప్లేసెస్ మహాబలిపురంలో లిస్ట్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూడండి. మీరు వస్తే ఎర్లీ మార్నింగ్ రండి, అన్నీ కవర్ చేయగలుగుతారు. సో ఇంతే అండి మరి ఈ రోజుకి ఈ వీడియోలో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రావెల్తో పాటు నాలెడ్జ్ని కూడా అందిస్తాం. థ్యాంక్ యూ. గుడ్ బై.